ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అనే సామెత కుటుంబాలకు సాఫీగా సాగే సంసారాలకు సరిపోతుంది గాని రాజకీయాలకు గట్ల కాదు. ఇంట్లో గెలుపు ఓటములు లేకుండానే రచ్చన గెలవాలే గాని కాంగ్రెస్ పార్టీలో గట్ల ఉండదు. ఇటు ఇంట్లున్న కాంగ్రెస్ పార్టీ లీడర్లతో గెలవాలి, తర్వాత బయటోళ్ళతోని గెలవాలి. హాగో గదే పని చేస్తున్నట్టు కొడుతున్నది కాంగ్రెస్ పార్టీ లీడర్లు చేస్తున్న పని. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒరిజినల్ కాంగ్రెస్, డూప్లికేట్ కాంగ్రెస్ అనే పేరుతోని సొంత పార్టీల ఫ్లెక్సీలనే చింపుకొని చిందరవందర చేస్తున్నారు. జూబ్లీహిల్స్ సీటు నాకే రావాలని అంజన్ కుమార్ యాదవ్ మస్తు తిప్పల పడుతున్నాడు. అందుకే ఎన్ఎస్యుఐ పేరుతోని పెద్ద ఫ్లెక్సీలను కట్టిండ్రట. చల్, నేను ఇక్కడ లోకల్ కార్పొరేటర్ను, నా ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఎట్లా కడతారన్నట్టు సిఎన్ రెడ్డి అనే కార్పొరేటర్ ఫ్లెక్సీలను పొట్టు పొట్టు చేయించిండట. అదే ముచ్చట పోలీసులకు చెప్పి కేసు పెట్టిండ్రట అంజన్ కుమార్ యాదవ్ తరపు కాంగ్రెస్ పార్టీలు. గుప్ప గుప్ప గంజాయి గుంజినోళ్ళు పీకల దాకా తాగిన 10 మందిని పంపి ఇట్లా చేయించిండు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి అని కోపం చేస్తున్నారట అంజన్ కుమార్ యాదవ్ తరపు కాంగ్రెస్ పార్టీలు. కానీ చూడు ఎట్లున్నాయో కాంగ్రెస్ పార్టీల కయ్యాలు. నాకు సీట్ రావాలంటే నాకు రావాలని ఒకళ్ళు పైకి పాకుతుంటే ఇంకొకరు కాలబట్టి కిందికి గుంజినట్టు చేస్తున్నారు. ఇంకొందరు అయితే నాకు సీట్ రాకున్నా పర్వాలేదు కానీ వానికి మాత్రం అస్సలు రావద్దు అన్నట్టు చేస్తున్నారు. అందుకే కావచ్చు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కొత్తలా కేసీఆర్ ఆ పార్టీ గురించి చెప్పింది, మనం ఏం పని చేయకున్నా పర్వాలేదు, కాంగ్రెస్ పార్టీలు వాళ్ళకి వాళ్ళే ముంచుకుంటారు, మునిగిపోతారని చెప్పింది ఇందుకే కావచ్చు. ఇలా తీరిట్లుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎవరైనా ఎత్తులేసినా జూబ్లీహిల్స్ లో గెలిచేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాడు. ఇన్ని కయ్యాల నడుమ ఎవరు గెలుస్తారో ఏమో చూడాలి.